విదురనీతి సహన మహిమ ఏకః క్షమవతాం దోషః ద్వితీయో నోపపద్యతే యదేనం క్షమయా యుక్తం అశక్తం మన్యతే జనః. ఓర్పు గల వారిని ప్రజలు చేతకానివాడు అంటారు. ఓర్పు గల వారి విషయంలో తప్పు ఇదొక్కటే, రెండవది దొరకదు. సోస్య దోషో న మంతవ్యః క్షమా హి పరమం బలం క్షమా గుణో హ్యశక్తానాం శక్తానాం భూషణం క్షమా. ఆ తప్పు ఓర్పు కలవాడిది అనుకోకూడదు, ఎందుకంటే ఓర్పు గొప్ప బలము. అసమర్థులకు ఓర్పు గుణము, సమర్థులకు ఓర్పు అలంకారము. క్షమావశీకృతిర్లోకే క్షమయా కిన్న సాధ్యతే శాంతి ఖడ్గః కరే యస్య కిం కరిష్యతి దుర్జనః. ఈ ప్రపంచంలో ఓర్పు వశీకరణ మంత్రం లాంటిది. ఓర్పుతో దేన్నైనా సాధించవచ్చు. చేతిలో శాంతి రూపమైన కత్తి ఉన్నవాడిని దుర్జనుడు ఏమీ చేయలేడు. అతృణే పతితో వహ్నిః స్వయమేవోపశామ్యతి అక్షమావాన్ పరం దోషైః ఆత్మానం చైవ యోజయేత్. గడ్డి మొలవని చోట పడ్డ నిప్పు దానంతట అదే చల్లారుతుంది. ఓర్పు లేనివాడు తనను ఇతరులను తప్పులతో జతపరుస్తాడు. ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాంతిరుత్తమా విద్యైకా పరమా తృప్తిః అహింసైకా సుఖావహ. ధర్మమొక్కటే పరమ శ్రేయస్సును కలిగిస్తుంది. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది. చదువొక్కటే మిక్కిలి తృప్తినిస్తుంది. అహింస ఒక్కటే సుఖాన్ని చేకూరుస్తుంది.